నాకు తెలిసిన కాడికి మన ఆంధ్రులు ఎవరో ఇంత బాగా వంటలు చేయలేరు అనుకుంటున్నాను. ఒకే ఐటెం ఇన్ని రకాలు చేయటం అండి. ఇదేంటో తెలిసింది కదండి, మునగాకండి. ఇగో శుభ్రం కడిగి పెట్టుకుని ఇగో కర్రలో ఏరేసానండి. ఉప్పు అండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, చింతపండు, కరివేపాకు. దీంతో ఇప్పుడు మనం అద్భుతమైన కారపొడి తయారు చేసింది. ఒక స్పెషల్ కారపొడి తయారవుతుందండి, దాన్ని తయారు చేయబోతున్నానండి. మునగాకుని కొంచెం నూనె పోసి వేగించుకుందామండి. వేగించుకున్న తర్వాత ఇవన్నీ కూడా నూనెలో ఫ్రై చేసి అప్పుడు మనం దీన్ని పొడిని చేసుకుంటే ఎంత ఈజీగా అవుతుందండి. బయట కొనుక్కోక్కర్లేదండి. ఇడ్లీలు, దోశల్లోకి ఎందులోకైనా బ్రహ్మాండంగా వాడొచ్చండి. అందుకని ఇవాళ మీకు మునగాకులో ఎన్ని వెరైటీస్ క్వాలిటీలు ఉన్నాయో, బలాలు అవన్నీ మీకు తెలిసిందండి. నేను చెప్పలేను. మన ఆంధ్రులు ఉన్నట్టు ఏ కూర ఎవరు వండలేరండి. మన ఆంధ్రులు ఒకే రకం ఐటెం 7-8 రకాల కూరలు చేస్తామండి. అది టేస్ట్ఫుల్గా అండి. మునగాకులు కొద్దిగా వేసి వేగించాలండి. ఇవి ముద్ద కడతాయండి. చాలా మంచిదండి ఒంటికంటి, ఆరోగ్యానికి, ఏట్లకంటే అంటే కళ్ళకేంటి, జుట్టుకేంటి ఎన్నో రకాలు ఉన్నాయండి పౌష్టిక ఆహారాలు మన సైంటిస్టులు చెప్తున్నారండి. ఇదిగోండి ఇలా వేగించుకోవాలి. ఇదిగోండి మనం ఫస్ట్ వేగించుకుంటే ఈ విధంగా వేగిందండి. ఇగో మరమరలాడుతున్నాయండి. ఇలా మరమరలాడాలండి. ఇగో సెకండ్ వేసుకున్నాను, మళ్ళీ ఇది వేగించుకుంటున్నానండి. ఇదిగోండి చూడండి, పుట్టుకుంటే ఎలా మురుమురు అవుతుంది. ఇదిగోండి బాగా వేగిందనమాట అండి. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కొంచెం వేగించుకుంటున్నామండి. ఎల్లుల్లిపాయ ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేగించుకుంటున్నాను లైట్గా అండి. ఇప్పుడు ఇన్ని అని చెప్పమంటున్నారండి. దీనికి చెప్పడానికి ఎలా చేస్తాను చెప్పండి. మీరు మునగాకు తీసుకుంటాను బట్టి ఏదైనా సరే అండి, ఎండుమిరపకాయల కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఇదిగోండి మునగాకులోకే వేగిస్తున్నానండి. ఇగో ఒక్క నూనె చుక్క వేస్తే అండి మనం చేసుకునే కొంచెం పొడుంగా అంటే ముద్దలా వస్తుంది. ముద్ద అంటే బాగా ముద్ద కదండి, బాగుంటుందండి. అందుకని నూనె చుక్క తగిలించాలి. ఇవ్వండి పక్కన పెట్టుకుని ఎన్ని కాలుతాను వేసిన ఒకటి 2-3 అవసరమైతే ఎక్కువైతే ఉంచేయచ్చండి. అదండి ఇన్నని చెప్పలేకపోతున్నాను అదండి. ఇదిగోండి ఇలా వేగించుకుని అన్నీ చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఏదన్నా ఎక్కువ తక్కువ అయితే అప్పుడు చూసి వేసుకోవాలండి. చేయగా మనకు అన్ని అనుభవం అయిపోతాయండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా మిరపకాయలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. ఇది తెల్లగా ఉన్నాయండి. ఈ ఎల్లుల్లిపాయలండి. మీరు కూడా చూసి చూసి సబ్స్క్రైబర్ కానీ లైక్ కానీ కొట్టండి ప్లీజ్. నేను ఒక్కతనే వీడియో తీసుకుని వాళ్ళు ఫస్ట్ సారి పెడుతున్నానండి. కొంచెం వంకర టింకర వచ్చినా ఏమనుకోకండి. మునగాకు పొడి అయితే చాలా బాగుందండి. నేను అన్నయ్య గారి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో దోశలు తిన్నాను. అందుకని నా సొంతంగా అనుకునే వాళ్ళు ఎవరండి, మీరు అందరే అండి. అందుకే మీకు ఇది పెడుతున్నానండి నేను.